హలో నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్ణాటక నుంచి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, కొంచెం సిగ్నల్ ఉండే ప్రాంతంకి వచ్చి మాట్లాడండి. మేము కర్ణాటక నుంచి. ఓకే అమ్మా, పేరమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? నా గురించేనండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. నా గురించేనండి. ఓకే, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయము, పుట్టిన స్థలం చెప్పండి అమ్మా. హలో, మా పేరు నా పేరు శైలజ అండి. శైలజ. ఓకే, SAILAJ. మరొకసారి చెప్పండి అమ్మా. శైలజ అండి. SAILAJ. డేట్ ఆఫ్ బర్త్ డేట్ చెప్పండి. ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3 మూడా అమ్మా? 3 3 మూడు 2 మూడు రెండో నెల 1975 అండి. 1975. సమయం అమ్మా, పుట్టిన సమయం? ఉదయం 10 గంటలకు సోమవారం అండి. ఉదయం 10 గంటలకు సోమవారం. ఏ ఊర్లో పుట్టారమ్మా? నిడదవోలండి, అదే ఈస్ట్ గోదావరి. నిడదవోలు, ఈస్ట్ గోదావరి. ఓకే, మీ యొక్క సమస్యను గురువుగారికి తెలియజేయండి, పరిష్కార మార్గం చూపిస్తారు. జై శ్రీమన్నారాయణ. హలో హలో, నమస్కారం అండి. అమ్మ, బాగున్నారా? బాగున్నాను. అమ్మ చెప్పండి. నా పేరు శైలజ అండి. ఇప్పటిదాకా ఏమి ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా గ్రోత్ ఏం లేదండి. అది బిజినెస్ చేస్తాము, అది కూడా ఏమి బిజినెస్ చేస్తాం, అది ఏం లాస్ వచ్చేస్తుందండి. జాబ్ అంటే చేస్తాం కానీ పీజీ చేసి కంప్యూటర్స్ అన్ని చేస్తాము. కానీ జాబ్ ఏదైనా ట్రై చేయమంటారా, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమంటారా? నా పేరులో అప్లై చేసి నా పేరులో అంటే ఇప్పటిదాకా మీకు పాపభుక్తులు అయిపోయినాయి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతారు, మీరు ఏది చేసినా సక్సెస్ అవుతారు. మీకు అనుకూలంగానే ఉందమ్మా. మీరు ఏది చేసినా సక్సెస్ అవుతారు, దానిలో ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం వచ్చి మీకు బుధ మహాదశ నడుస్తుంది, బుధుల్లో గురువు నడుస్తుంది. ఒకటి కనకపుష్యరాగం ఉంగరం చూపుడు వేలుగా ధరించండి. గురు స్తోత్రము, ఈ యొక్క విష్ణు సహస్రనామం బాగా రోజు పారాయణ చేసుకోండి. చేసుకుంటే అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. అలాగే బొబ్బర్లు బాగా ఉడకబెట్టి ఆవుకి తినిపిస్తూ ఉన్నాను శుక్రవారం. ఈ పరిహారాలు చేయండి. ఎక్కువ గురువారం పూట కొత్త పనులు స్టార్ట్ చేయండి. అలాగే ఎక్కువ మీకు బాగా కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 3, 7 నెంబర్లు బాగా కలిసి వస్తాయమ్మా. ఆ నెంబర్లు ఎక్కువ ఉపయోగించుకోండి, మీకు అన్ని పరాలుగా మంచి జరుగుతుంది, తొందరగా బెనిఫిట్ కూడా అవుతుంది. గురుబలం కొద్దిగా తక్కువ ఉంది, యోగకరమైన భుక్తి నడుస్తున్నప్పటికీ కొద్దిగా చిన్న చిన్న దోషాల వల్ల అవి పరిపూర్ణమైన ఫలితం ఇవ్వట్లేదు. ఒకటి కనకపుష్యరాగం ఉంగరం ధరించండి, ఇన్కమ్ పెరుగుతుంది, మీకు అన్ని పరాలుగా బాగుంటుంది. ధనకారకత్వం కూడా గురుడికి రావడం వల్ల కనకపుష్యరాగం ఉంగరం ధరిస్తే కనుక మీకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది, అన్ని పరాలుగా బాగుంటుందమ్మా. ఓకేనా? ఓకే, ఓకే గురువారు, ఈ రాసుల గురించి మనం మాట్లాడుతున్నాం.